రాజకీయ దురుద్దేశంతోనే ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జిషీట్లో పేరు నమోదు చేసి కేసు పెట్టిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఈ డ్రామాకు తెరతీశారని సీఎం రేవంత్ రెడ్డి పేరును ఛార్జిషీట్లో పేర్కోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని బాల వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో మంత్రి శ్రీధరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీలు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అన్ని విషయాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయంలో కూడా అదే విధమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి ఆలోచనని రాజకీయంగా మరి ముఖ్యమంత్రి గారిపై ఈడీ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిల్చాలని చేస్తూ ఉన్న ప్రయత్నంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బలంగా ముందుకు పోతూ ఉంది. ఇక్కడ బలహీనంగా చేయాలి, ఏ విధంగా బలహీనంగా చేస్తే బాగుంటుందని వ్యూహరచన చేసి దాంతోపాటు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాజకీయ పరంగా గొప్ప నాయకుడు, వారిపైన కూడా దాంట్లో ఇద్దరు పేర్లు పేర్కొనడం అనేది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు రాష్ట్రాలు ఇవి. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన నాయకత్వాన్ని ఈరోజు పొలిటికల్ వెండేటా అంటాం. ఆ ఉద్దేశంతో చేస్తూ ఉన్న ప్రయత్నం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాజకీయంగా ఎదుర్కొనే లేక వ్యవస్థలను ఉపయోగించుకొని పార్టీని బలహీనపరిచే కార్యక్రమం, ఏ ఆధారం లేకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా దాంట్లో పెట్టడం అనేది సరికాదు, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, ఆ యువతరం అంటే ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా వారికి తెలియజేసి పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినారో యువతరానికి తెలియజేసే విధంగా, కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఓ కార్యక్రమం జరుగుతుంది. మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్ఫటికతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా, కానీ శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి ఆ రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసిన వీర వనిత కానీ ప్రాణాలు త్యాగం చేసి, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారికి పదవులు 2 మారు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా తీసుకోకుండా కేవలం ప్రజల గురించి పనిచేస్తూ ఉన్న ఆలోచన విధానాన్ని ఈరోజు యువతరం కూడా అవలంబించే కార్యాచరణ కూడా ఈ ట్రైనింగ్లో ఒక మోటివేటింగ్ భాగం.